సో, ఆ జీవులు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ మట్టిలో, అవి చనిపోకుండా వాటిని సురక్షితంగా ఉంచడానికి ఏం చేయాలా అనే చర్యలు చేపడతాడు. హ్మ్. 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 కేవలం మట్టే అనుకుంటే, అది నిర్జీవమైంది అని అనుకుంటే ఏమీ చేయడు. దాన్ని ఇంకా నాశనం చేస్తూ పోతాడు. ఓకే. సో, అలా భావించడం వల్లే గత 30, 35 సంవత్సరాల నుంచి హ్మ్. ఆహ్, ఆ భూమిని ఇంకా నిర్జీవంగా మార్చేస్తూ పోతున్నాడు. హుహు. హుహుహుహు. కానీ కాదు. అది కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవులు, కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి ఒక్కొక్క రకం. సో, వాటన్నిటితో కూడుకున్న ఒక జీవ పదార్థం. ఓకే. మట్టి అనేది ఒక జీవ పదార్థం. ఓకే. మనం వాడుతున్న మందులు, మనం చేస్తున్న పనులన్నీ వాటన్నిటిని చంపేస్తున్నాయి అనే చంపేస్తుంది. స్పృహ రైతుకుండాలి. రైతుకుండాలి. సో, ఒక కలుపు మందు స్ప్రే చేసినా, హ్మ్. లేదా మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడినా, హ్మ్. ఇవన్నీ విషం. హ్మ్. మోతాదుకు మించి ఏం వాడినా విషం. హ్మ్. తర్వాత మనకు లేబర్ తక్కువ రావడం వల్ల, హ్మ్, కాస్ట్‌లీ ఎక్కువ పెరిగిపోవడం వల్ల, చార్జెస్ పెరిగిపోవడం వల్ల, కూలీలు పెరిగిపోవడం వల్ల, దొరకకపోవడము లేబరు, వచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా పని చేయకపోవడము, ఇన్ని జరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే రైతు నష్టం జరుగుతుంది కదా! నాకు లేబర్‌ని ఎక్కడ పెడతావులే అని చెప్పేసి కలుపు మందులు వాడడం కలుపు మొదలెట్టేసాడు. మందులు ప్రమాదమా సార్? చాలా ప్రమాదం. హ్మ్. ఎరువులు ఇవన్నీ అంత డ్యామేజ్ కాదు కానీ, హ్మ్. కలుపు మందులు చేసే డ్యామేజ్ చాలా ఎక్కువ. ఓకే. భూమికి కలిగించే డ్యామేజ్ చాలా ఎక్కువ. అది హుహుహు. డైరెక్ట్ విషం అది. హ్మ్.